రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది బీసీ సంఘాల నేతలు పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘాలు రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలకు బంద్ పిలుపునిచ్చిన పరిస్థితి. బంద్కు బీజేపీ బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలికాయి. 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించడం జరుగుతోంది. బీసీ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నాయి, ఆ బంద్కి సంబంధించి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఆయన లెటర్ని ఒక నోట్ని రిలీజ్ చేశారు. ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై అంటూ కూడా తెలంగాణ బీసీ జేఏసీ అంటూ కూడా ఆ రిక్వెస్ట్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. కల్వకుంట్ల కవితకి లెటర్ రాసిన నేపథ్యం ఒకసారి ఆ లెటర్ని మీరు చూడొచ్చు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధనకై బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అన్నీ ఏకమై బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 18న బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. బంద్ ఫర్ జస్టిస్ అనే పేరు మీద బంద్ జరపాలని నిర్ణయించాం. ఇప్పటికీ మీరు బీసీ రిజర్వేషన్ కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం సంతోషకరం. కావున తెలంగాణ జాగృతి కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఆర్ కృష్ణయ్య ఆయన జేఏసీ చైర్మన్గా రాసిన ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఇటు కల్వకుంట్ల కవితకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆయన ఆ బంద్కు సహకరించాలి అంటూ కూడా బంద్కు మద్దతు తెలపాలి అంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కవితకు రాసిన ఆ లేఖలో మీరు చూడడం జరుగుతోంది.